శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా ఈ ఛానల్ని మొదటగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇందులో మేము చెప్పే విషయాలన్నీ అందరికీ కూడా అందించబడతాయి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయడం మర్చిపోకండి. అది టచ్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసి చూడకండి, నిజం చెప్తున్నాను. స్కిప్ చేసి చూస్తే అండి మీకు కావాల్సిన సమాచారం మొదటి పావు భాగంలో ఉండొచ్చు, సగంలో ఉండొచ్చు, 75%లో ఉండొచ్చు, లేకపోతే ఆఖరిన ఉండొచ్చు. ఎక్కడైనా కూడా మీకు సంబంధించింది, మీకు నచ్చింది ఉండొచ్చు. మీరు ప్లే చేస్తూ పనులు చేసుకోండి. ఎందుకంటే ఒక మంత్రం చెప్పినా, ఒక విషయం చెప్పినా దాని తాలూకు సమాచారం మొత్తము కూడా మేము చెప్తేనే మీకు సంపూర్ణంగా అందుతుంది కూడా. అవన్నీ తెలియాలి అంటే మేము మొత్తము చెప్పాలి. చాలామంది సోది చెప్తున్నారు, అసలు విషయానికి రా అంటారు. అంటే దానికి సంబంధించిన విషయం మొత్తము మీకు తెలిస్తేనే మీకు మేము చెప్పబోయే అసలు విషయం ఏందో అర్థమవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మా మామగారండి అంటారు. మామ అంటే ఆ పిల్లనిచ్చిన మామ అవ్వచ్చు, మేనత్త భర్త అవ్వచ్చు, తల్లి తండ్రి మేనమామ అవ్వచ్చు, లేకపోతే అమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకు అవ్వచ్చు, ఎన్నో అవ్వచ్చు కదా. కానీ ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పాలిగా, వాళ్ళు చెప్పాలిగా. మా అమ్మ చిన్నాన్న కొడుకు ఇలా విషయం చెప్తేనే కదా, మామ అని చెప్తే అయిపోద్ది కదా అని మాత్రం అనుకోకుండా. అంటే అలా ఈ విషయం కూడా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అయోధ్య కానీ, కాశీ కానీ, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఆలయ దర్శనానికి వెళ్ళినా మాంసాహారం తీసుకోవచ్చా? చాలామంది సందేహం. కొంతమంది పండగ రోజుల్లో కూడా మాంసాహారాన్ని తినడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో మాంసాహారం అనేది లేదు, శాకాహారమే ఉంది. మన శరీరం శాకాహారంతో నిర్మింపబడిందండి. నిజం. మీరు చాలామంది విపరీతంగా మాంసాహారం తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్గా మారిపోయారు. తేడాలు వాళ్ళకి తెలుస్తాయి, కనుక్కోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. అప్పుడున్న శరీరం ఎలా ఉంది, వెజిటేరియన్గా మారాక శరీరం ఎలా ఉంటుంది. శరీరానికి మనస్సుకి సంబంధం ఉంటుంది, మన కడుపుకి మనస్సుకి. మనము ఎటువంటి తమోగుణ ప్రధానమైన ఆహార పదార్థాలు స్వీకరించినా మనం అక్కడికి వెళితే మన ప్రవర్తన రాక్షసంగా ఉంటుందండి. ఒక ఆలయానికి వెళ్ళాం, అది పుణ్యక్షేత్రము అంటున్నాం. స్వయాన భగవంతుడు కొన్ని చోట్ల స్వయంభూగా వెలిసి ఉంటాడు. అక్కడ భగవంతుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు అసలు మామూలుగానే దర్శనమయ్యే వరకు ఆహారాన్ని స్వీకరించొద్దు అంటారు. ఖాళీ కడుపుతో వెళితే భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయగలుగుతాం, భగవంతుడి మీద మనం ఆ దృష్టిని సారింప చేయగలుగుతాం. అలాంటిది మాంసాహారం స్వీకరించి మనం వెళితే అసలు అక్కడ రాక్షస ప్రవృత్తి మనకు తెలియకుండా ఉంటుంది. క్యూ లైన్లో ఎవరన్నా ఏదన్నా అంటే విపరీతంగా వాళ్ళ మీద కోపట్టడం, విపరీతంగా వాళ్ళని విసిగించుకోవటం, గొడవలు పడడం, కొట్టడం, కొట్టించుకోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. అసలు మీరు ఒక క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి వెళుతున్నారంటే కనీసం సరే మేము తింటామమ్మా, మా కుల ఆచారం అది అని అంటే ఒక వారం ముందు, వారం తర్వాత మానేయండి. 15 రోజులు మానేయండి. శరీరం ఆధీనంలోకి వస్తుంది. మీలో ఉన్న రాక్షస గుణాలు తొలగిపోతాయి. మనకు తెలియదండి, మనమేమో రీజన్ని వెతుకుంటాం. వాళ్ళు తోసారు, తొక్కారో, లేకపోతే ఇంకేదో చేశారని ఒక రీజన్ మనకు కనిపిస్తుంది. అదే మన మనసు సక్రమంగా ఉంటే వాడు ఏమన్నా కూడా సరే అలాగే అని అంటాం. ఇలాంటి ప్రవృత్తి రావాలి అంటే ఆహారం మీద, మన మనస్సు మీద కొడుతుంది. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనస్సే ప్రవృత్తిగా ఉంటుంది. చూడండి, నాన్ వెజ్ కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను వీడియోస్. ఎంత ఘోరంగా అంటే నాన్ వెజ్ని పట్టుకొని ఇలా లాగుతూ ఉంటే వామిటింగ్ వస్తుంది. ఎందుకు? తినేదేదో సైలెంట్గా తినొచ్చు కదా. మేము ప్రతిరోజు మాకు నాన్ వెజ్ ఉండాల్సిందే, లేకపోతే మాకు ముద్ద దిగదన్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నాం. రాక్షస ప్రవృత్తి తప్పకుండా ఉంటుందండి. మీ ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే గమనించండి. లేదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకళ్ళ దాకా ఎందుకు. శాకాహారం తీసుకున్నప్పుడు మన శరీరము, మన మనస్సు ఎలా ఉంటుంది, మాంసాహారం తీసుకున్నప్పుడు మన శరీరం, మనస్సు ఎలా స్పందిస్తుంది అని. పుణ్యక్షేత్రం అంటున్నాం, అది భగవంతుడు వెలసిన క్షేత్రం. మనం అదే పనిగా వెళ్తున్నాం. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశేషత ఉందండి. అయోధ్య, 7 మోక్షపురాల్లో ఒకటి అయోధ్య. అంటే 7 పురాల్ని మనం దర్శిస్తే మనకు మోక్షం అనేది లభిస్తుంది. 7 అంటే 7, మనలో ఉన్న చక్రాలు 7. సహస్రాల చక్రానికి సంకేతం అయోధ్య. సహస్రాల చక్రానికి మనం మూలాధార చక్రం నుంచి సహస్రాలం వరకు మనం ఛేదించుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకుంటూ వెళితే సహస్రాల చక్రాన్ని ఛేదిస్తే భగవంతుడే స్వయంగా ముక్తే మనకంటారు. అటువంటి ప్రసిద్ధమైన క్షేత్రం అయోధ్య.
ఆ అయోధ్యకు వెళ్తూ ఉన్నారు. కొంచెం మాంసాహారం తినడం ఆపేయండి. శాకాహారాన్ని స్వీకరించండి. తిడతారు చాలామంది ఈ మాట చెప్తే నన్ను. నష్టమేమీ లేదు తిట్టటం వల్ల. నా పాపం తొలగిపోతుంది నన్ను తిడితే. ఎవరైనా అట్లాగే అనుకోవాలి. ఎవరైనా మనల్ని తిడుతున్నారంటే నా పాపం తొలగిపోయింది నమఃశివాయ అంతే. నిజం చెప్తున్నాను. నా పాపాన్ని షేర్ చేసుకుంటున్నారు అనుకుంటాను. మంచి చెప్తే కూడా స్వీకరించలేని రోజుల్లో బతుకుతూ ఉన్నాం మనం. కాబట్టి మీరు ఆహార నియమాలు పాటిస్తేనే మనకు మంచిది. అందులో మనకిప్పుడు ప్రసిద్ధమైన ఆలయాల్లో అండి డైరెక్ట్‌గా మనము ప్రధాన ద్వారంలోంచి దర్శనం చేసుకునే వీలు లేదు. క్యూ లైన్‌లు ఉంటాయి. అంటే ఇంతమంది భక్తులు కదండీ! క్యూ లైన్‌లు తిప్పితే ఏంటిదంటే అలాగే కూర్చోపెట్టామనుకో విసుక్కుంటారు. అదే క్యూ లైన్‌లోకెళ్ళి తిరుగుతుంటే ఏమీ అనరనమాట ప్రజలు, భక్తులు. కాబట్టి అలా తిప్పి తిప్పి ప్రధాన ద్వారం దగ్గరికొచ్చే వరకు దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇలా నడవాలి అంటే శరీరం సహకరించాలి కదా! ఈ మాంసాహారాన్ని అతిగా తినే వాళ్ళకి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, ఎప్పుడు పోతారో తెలీదు. ఆలయంలో పోవచ్చు, బయట క్యూ లైన్‌లో పోవచ్చు. ఆ ఒత్తిడి ఇవన్నీ కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మషాలాలు ఎక్కువగా తిన్నప్పుడు మన కడుపులో గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఎముకలు ఎక్కడికక్కడ కీళ్ళు పట్టేస్తాయి, నొప్పులొస్తాయి. దానివల్ల ప్ర మన ప్రవర్తన మారిపోతుంది. కాబట్టి మాంసాహారం పూజలు చేసే రోజుల్లో ముందు కానీ, వెనక కానీ కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటూ మీరు కొన్ని నియమాలు పాటిస్తూ పండగలు తీర్థయాత్రలకెళ్తున్నారు. కొన్ని నియమాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మీకోసమే చెప్పేది. నా కోసం కాదు. నేను ఎలాగో పాటిస్తాను. అందుకే నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మీకోసమే చెప్తున్నాను కాబట్టి ఈ నియమాలు పాటించండి. మాంసాహారానికి దూరంగా ఉంటూ భగవంతుడి ఆలయాన్ని దర్శిస్తే అనేక జన్మల పాపం అనేది తొలగుతుందండి ఆలయ దర్శనం అనేది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కొన్ని నియమాల్ని నేను చెప్పాను. వాటిని స్వీకరిస్తారని అనుకుంటూ స్వస్తి.